అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అధికారుల హెచ్చరిక ఇది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీరామ్ సాగర్ బ్యారేజీ నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడంతో భద్రాచలం దగ్గర ప్రమాదకర స్థాయిలో పరుగులు పెడుతోంది. గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్నానఘట్టాలు, కళ్యాణఘట్ట వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. భద్రాచలం వరద ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత ఉధృతిగా ఉంటుందని తెలిపారు. రాజమండ్రి దగ్గర లంక గ్రామాల్లోని సుమారు 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో 30 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉందన్నారు జిల్లా కలెక్టర్. నాటుపడవల్లో గోదావరిని దాటొద్దని సూచిస్తూ లంక ప్రాంతాల్లో కాల్వల్ని దాటేందుకు 17 చోట్ల ఇంజన్ బోట్లు ఏర్పాటు చేశామన్నారు. సో 13 lakh cusecs రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో మనకి కంపారిటివ్గా ఇప్పుడు ఎలా అయితే మనం కంపేర్ చేసుకుంటున్నామో భద్రాచలంలో ఉన్న లెవెల్స్ని బట్టి మనకి ఒక 8 అవర్స్లో ఆ ఫ్లో అంతా కూడా మనకి డౌన్ ధవళేశ్వరం నుంచి డౌన్ క్రాస్ ద రివర్ వస్తుంది. సో ఆ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటే పాస్ట్ ఫర్ నెక్స్ట్ 48 hours ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్స్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అందరి ప్రజలకి ఒకటే మనమే అండి. సో నెక్స్ట్ 48 hours మనకి ఫ్లడ్ లెవెల్ కొంచెం రైజ్ అవుతుంది. సో అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి. మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్లో మనకి ఎక్కడెక్కడైతే లంక గ్రామాల్లో ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యంగా ఉద్దేశించి ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. సో మీరు ఎలా అయితే కంట్రీ బోట్స్లో డైలీ ప్లై చేస్తుంటారో ఫెరీ పాయింట్స్లో మీ యొక్క అవసరాల కోసం, అందులో అవన్నీ కూడా స్టాప్ చేయించామండి. గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వరద ప్రవాహం దగ్గర సెల్ఫీలు దిగేందుకు ఎవరూ రావద్దని కోరారు. మరో 2 రోజుల పాటు వినాయక విగ్రహాల నిమజ్జనం వాయిదా వేయాలన్నారు. శబరి నది వరద ఉధృతికి చింతూరు ఏజెన్సీలో 50 గ్రామాల్ని వరద చుట్టుముట్టింది. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో క్రమంగా వరద పెరుగుతోంది. Like, share, subscribe.